వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే అందులో అవకతవకలు జరిగాయి, ఆ ప్రాజెక్టు ఓవరాల్గా మొదటి నుంచి ఏం జరిగింది, ఏంటి ఇందులో అవకతవకలు జరిగాయా, వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి దానిపై కమిషన్ వేసిన విషయం తెలిసిందే. నిన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించినటువంటి క్రమంలో ఆ నివేదికలో కర్త కర్మ క్రియ టోటల్గా కేసీఆర్ఏ అన్న విధంగా కమిటీ నివేదిక ఉన్నట్టయితే తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఇప్పుడు క్యాబినెట్ భేటీ కూడా ఉండబోతోంది. దీనిపై చర్చించి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. అండ్ మరోవైపు ఈ కాళేశ్వరం కమిటీలకు సంబంధించి మరో కమిటీ కూడా వేయబోతున్నారు. దీంతో 6కు చేరిన కమిటీల సంఖ్య. సో ఏం చేసైనా కూడా కాళేశ్వరంకు సంబంధించి తప్పు జరిగింది, వైఫల్యం ఉంది, అది కేసీఆర్ చేశారని నిరూపించే ప్రయత్నంలోనే ఈ కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. మరోవైపు ఏవైతే హామీలు ఇవన్నీ ఉన్నాయో వాటి నుండి ఒక డైవర్షన్ పాలిటిక్స్గా బీఆర్ఎస్ కొట్టిపారేస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. దేవి ప్రసాద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. తాడూరి శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. ఇందిరా శోభన్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. దేవి ప్రసాద్ గారు, మీరే చెప్పాలి పూర్తి స్థాయిలో, అంటే ఇక్కడ నీళ్లు లేకపోతే ప్రాజెక్టు తరలించడం కానీ రీడిజైన్ చేయడం కానీ జరగలేదు. సిడబ్ల్యూసీ అటువంటి నివేదిక ఏమి ఇవ్వలేదు, ఎటువంటి ఆమోదాలు ఏం లేకుండానే ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టును కట్టారు అన్న విధంగా నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీ వాయిస్ ఏంటి? జ్యోత్స్న గారు, గుడ్ మార్నింగ్. ఇద్దరు శోభక్కకి, శ్రీనివాస్ కి నమస్కారం. వీక్షకులకు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో నీళ్ల కోసం తెలంగాణ ఎంత తనలాడిందో, నీళ్ల కోసం ఎంత ప్రయత్నాలు చేసిందో మనకు అందరం కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలనేటువంటి తపనతో ఆనాడు ఉన్నటువంటి మా ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసింది. అప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆ రోజు జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఒక ప్రయత్నము శాంక్షన్ చేసిండ్రు, కానీ మహారాష్ట్రతో కానీ మిగతా రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోవడంలో కానీ పర్మిషన్లు తెచ్చుకోవడంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో వాటి కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేసి, ఎందుకంటే 152 మీటర్లకు కట్టాలనుకున్నటువంటి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు కావచ్చు, లేకుంటే ఆనాడు అక్కడ గవర్నర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళందరితో అనేక సందర్భాల్లో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఓ తీవ్రమైనటువంటి చర్చలు చేసి ఒక అంగీకారానికి వచ్చి ఎట్లాగో 152 మీటర్లు ఎత్తైతే మనం అక్కడ కట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ రోజు ఆ ప్రభుత్వాలు చేసినటువంటి దాన్ని వయసు వరుసగా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 140 తగ్గించి తుమ్మడిగట్ట నుంచి మేడిగడ్డకు మార్చిన సందర్భం. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వలేదని మరి లీకులు వదులుతా ఉన్నారు. సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి లేఖలు గతంలోనే అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఆ నదిలో వచ్చేటువంటి నీటి సంబంధించినటువంటి లభ్యత మీద 75% డిపెండబుల్ అవైలబిలిటీ, అంటే ఒక 100 టీఎంసీలు వస్తే మనం 75 టీఎంసీలకే ప్రాజెక్టులు కట్టుకునేటువంటి పద్ధతి ఏదైతే సాంకేతిక పరమైనటువంటి పద్ధతి ఉంటుందో దాన్నే పాటించడం వల్ల అక్కడ నీటి లభ్యత లేదు. కాబట్టి స్థలం మార్చమని ఆ రోజు సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నిపుణులు దేవి ప్రసాద్ గారు, ఇప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం చెప్పడం అనేది అవాస్తవం అని చెప్పేసి చెప్పారు అంటున్నారు. రిపోర్ట్ ఉంటుంది కదా, చెప్పినటువంటి రిపోర్టు అవి ఉంటాయి కదా, అవి వాళ్ళకి కూడా దొరకనట్టుంది కదా. జ్యోత్స్న గారు, నేనేం చెప్తున్నా, ఈ వాదనలు మీ పార్టీల వాదనలు పక్కకు పెడదాం. కేంద్ర జల సంఘానికి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైనా దాన్ని చెప్పి ఉంటే డెఫినెట్ గా దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థ జల సంఘానికి సంబంధించినటువంటి నిపుణులు కానీ. వాయిస్ కాస్త చిన్నగా వస్తోంది. హలో హలో వాయిస్ కొంచెం చిన్నగా వస్తోంది, ఒకసారి చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నా, కేంద్ర జల సంఘం చెప్పినటువంటి విషయాలు ఎవరు కేంద్ర జల సంఘం నుంచి ఇప్పటి వరకు అయితే ఒక ప్రకటన రాలేదు.
అది ఎక్కడ కూడా వాళ్ళు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సైడ్ షిఫ్టింగ్ కు సంబంధించినటువంటి విషయంలో మేము ఆబ్జెక్షన్ చెప్పిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టి కట్టిందనేటువంటి విషయాన్ని ఎవరూ నిర్ధారించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఘోష్ కమిషన్ ఏమైనా కేంద్ర జల సంఘం వాళ్ళని పిలిచి మీరు ఇచ్చిందా లేదని అడిగిందా అండి? వాళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పేపర్స్ ఆధారంగా ఆ నివేదికలు ఏముంది కూడా మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే ఇంకా అది పబ్లిక్ డొమైన్ రాలేదు కాబట్టి పత్రికల్లో వచ్చేటువంటి వార్తలే తప్ప ఇంకా స్పష్టంగా కమిషన్ ఏమిచ్చింది ఏమిటి అనేటువంటి విషయంలో లేదు. ఏదైనా 13 అనుమతులు కేంద్రానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, విషయాలు కావచ్చు, ఇంజనీర్లు నివేదించిన తర్వాతనే అనుమతులు వస్తాయి. కానీ మీరు సైడ్ షిఫ్టింగ్ కేంద్రం అనుమతి లేదు అంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం మీద అనుమతి లేకుండా కడితే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఊరుకుంటాయండి. డిఫరెంట్ ప్రభుత్వాలు, అవేం బీఆర్ఎస్ ప్రభుత్వాలు కావు, చుట్టూన్నటువంటి ప్రభుత్వాలు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలే. ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి విషయం కావచ్చు, ఆ రాష్ట్రాలకు సంబంధం విషయం ఏదైనా ఉంటే వారు ఊరుకుంటారా అక్కడికి షిఫ్ట్ చేస్తే వాటికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫ్యాబ్రికేటెడ్. నిజంగానే కాళేశ్వరానికి సంబంధించి ఘోష్ కమిషన్ ఇవాళ ఏ నివేదిక అయితే ఇచ్చిందో ఆ నివేదికలో అనేక మంది అనేక రకాలుగా పోయి ఇప్పుడు ఎట్లయితే మనం డిబేట్లలో పాల్గొంటున్నామో నేను ఒక్కటి చెప్పి ముగిస్తా అక్క మాట్లాడని. నేను ఏమంటున్నా, మనం ఇక్కడైతే ఎట్లా డిబేట్లు చేస్తున్నామో ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళము ఘోష్ కమిటీ కూడా అటువంటి వాళ్ళనే పిలిచి అధికారులకు సంబంధించినటువంటి వివరాలు తీసుకొని ఇచ్చింది. అధికారులు ఏం చెప్పిండ్రు, ఏం చేసిండ్రు, నివేదిక బయట పెట్టిన తర్వాత వాటి మీద మనం చర్చించవచ్చు. రెండవది కూడా నేనేమంటున్నా, దేనికైనా కూడా ఒక ఆధారం లేకుండా, స్పష్టత లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టేటువంటి అవకాశమే లేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇందిరా గారు, ఇక్కడ ఈ తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేదనేది అంటే అది అవాస్తవం అని చెప్పలేదు, జస్ట్ సాకుగా మాత్రమే చూపి డిజైన్ మార్చారు అనే విధంగా నివేదిక ఉంది. సాకుగా చూపించారు, అవాస్తవంగా సాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి దేవన్నకు, సినన్న గారికి, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ ఎట్టకేలకు కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే మనకు వచ్చింది. దీనికన్నా ముందు కొన్ని దానికి అటాచ్ గా కూడా మనం కొంత గమనించాల్సిన అవసరం ఉంది. దేవన్న మాట్లాడుతూ జలవనరులకు సంబంధించినటువంటి ఆఫీసర్స్ సెంట్రల్ నుంచి ఎలాంటిది అలా అయితే రాలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ మనం రిమైండ్ చేసిందంటే అక్కడ బ్యారేజ్ ఎప్పుడైతే కూలిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళకి సంబంధించి NDSC అనేది ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రోజు. అది వాళ్ళకు కూడా తెలుసు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లో. సో దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటిది ఏంటి, ఇది కంప్లీట్ గా అంటే అసలు ఆ కమిటీని కూడా తప్పు పట్టారు ఒకనొక సందర్భంలో వాళ్ళు. ఇది ఒక యాక్ట్ ప్రకారంగానే ఆ కమిటీ ఏర్పడింది అన్నది గమనించాల్సింది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ కమిటీ ఏది ఎలా ఏర్పడుతుందో బాగా తెలిసినటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ఇది ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే చాలా క్లారిటీగా ఇక్కడ డిజైన్ లోను, తర్వాత కన్స్ట్రక్షన్ లోను, తర్వాత వాటి మెయింటెనెన్స్ లోను లోపం ఉంది 100% అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవాళ నివేదిక ఇచ్చినటువంటి దాన్ని బట్టి కూడా మనం కొంత గమనించినట్లయితే కొన్ని విషయాల్లో ఈ మధ్య కాలంలో ఉత్తమ్ కుమార్ అన్న ఒక ప్రజెంటేషన్ కూడా చేశారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. సో దానిని గనక ఆ రోజు కూడా చాలా వాస్తవ విషయాలు కూడా చెప్పడం జరిగింది సమాజానికి. కాబట్టి దాంట్లో క్లియర్ గా ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి దీనికి పూర్తిగా బాధ్యత కర్త కర్మ క్రియ అనేది కేసీఆర్ గారు అనేది జగమెరిగిన సత్యం. సారే గూగుల్ గారిని పెట్టిండు, సారే మొత్తము ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో చెప్పిండు, ఎవ్రీథింగ్ అంతా సారే చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. పలు సందర్భాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పినటువంటిది కూడా మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కట్టిన దానికి ఇది ఆర్థికంగా భారం అవుతుంది అన్నది గమనించలేదా అన్నది ముఖ్య విషయం ఇక్కడ. ఎందుకంటే ఇవాళ మనము ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల కోట్ల రూపాయల దుర్వినియోగంతో పాటుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనేది మొత్తం అంతా కూడా ఒక ఊబిలో పోసినట్టు అయింది 10 సంవత్సరాల కాలంలో. దాని పర్యవసానం మనం ఇంకా ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇది సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. సో నీళ్లు రావాలని ఒక మంచి ఉద్దేశంతో మీరు ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చునేమో, కానీ చేసినటువంటి దాంట్లో కట్టే విధానంలో, డిజైన్ చేసే విధానంలో ఇవాళ DPR సబ్మిట్ చేయక ముందుకే మీరు దానికి క్లియరెన్స్ గా వర్క్ స్టార్ట్ చేయడము, దానికి డబ్బులు రిలీజ్ చేయడం,
చేయడము. సో దీంట్లో అందరి యొక్క భాగస్వామ్యం ఉందని చాలా క్లారిటీగా మనకు తెలుస్తుంది. ఒక ఇరిగేషన్ మంత్రిగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్ లాంటి వాళ్ళు, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖగా ఉండి డబ్బులు రిలీజ్ చేసినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు అంటే కనీసం క్యాబినెట్ అప్రూవల్ కూడా లేకుండా ప్రాజెక్ట్ చేశారు అనేది మనం మాట్లాడుకున్నటువంటి విషయం. సో ఇంత అదిగా ఉంటుందా? ఇప్పుడు మనమేమో నియంత్ర పాలనలో లేం కదా, డెమోక్రటిక్ గా ఉన్నాం, ప్రజలతో ఎన్నుకున్నటువంటి పాలనలో ఉన్నాం. అలాంటప్పుడు ఇప్పుడు ఇందిరా గారు వేసినటువంటి కమిటీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది, మీరు వేసిన కమిటీ మీకు కావాల్సినట్టు ఇస్తోంది అన్న విమర్శ వాళ్ళు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం వేరే పార్టీలో, గతంలో బీఆర్ఎస్ లో ఉండి వేరే పార్టీలో ఉండి విచారణ ఎదుర్కొన్నటువంటి అప్పుడు మంత్రి కూడా కేబినెట్ ఆమోదం లేకుండా అసలు చేసింది అనేది అవాస్తవం, దేనికంటే దానికి రెడీ అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడారు. నేనేమంటాను జోష్న గారు, ఇదంతా కూడా ఎవరి కళ్ళు కప్పి చెయ్యరు. ప్రతిదీ కూడా క్యాబినెట్ అంటే మినిట్స్ ఉంటాయి, రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ అయిన మినిట్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఇప్పుడు పార్టీ మారిన అబద్ధాలు చెప్పారు మీరు అనుకుంటే ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే ముందు రికార్డ్ ఉంటది కదా, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు దానికి. ఇది కూడా అబద్ధం అవుతుందా? ఎందుకంటే ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారు మీరు? నోరు తెరిస్తే అబద్ధాలే. 10 సంవత్సరాలు పాలనంతా అబద్ధాల మీద గడిపినరు, మళ్ళీ అదే అబద్ధాలు చెప్పేది తొండికి ఎక్కుతే ఎట్లా? తప్పు చేశారు, తప్పు చేసిన ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ మీకు ఇస్తాను ఇక్కడ. ఒక బ్యారేజ్ ని అంటే మీరు కట్టింది బ్యారేజ్లు 16 టీఎంసీల నీళ్లను ఒక ప్రాజెక్ట్ లో నిల్వ చేసినట్టు నిల్వ చేస్తే 2016లో ప్రాజెక్టు మీరు మొదలు పెట్టి 2019లో దాన్ని పూర్తి చేసి అదే టైంలో నీళ్లు నిల్వ చేస్తే ఉన్నది వర్క్ చేసిన తర్వాత ఏమాత్రం ఆగకుండా దాన్ని నిల్వ చేయడం వల్ల ఏమైపోయింది? అప్పుడే కదా కూలింది, మొత్తం అంతా కూడా సిమెంట్ అంతగా కొట్టుకపోయింది కదా. మీరు చేసినటువంటి వర్క్ లో నాణ్యత లేదు. అందుకే చెప్తాను, చిత్తశుద్ధి లేకుండా మీరు కేవలం ఆగమాగం కమిషన్ల కోసం ప్రాజెక్టులు చేపట్టి ఇలా తెలంగాణ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు, ఈ ప్రాజెక్టు కట్టేటువంటి టైంలో, కట్టిన తర్వాత కట్టే టైంలో కేంద్రం నుంచి సహకారం కావచ్చు, అంటే అది ఈజీగా అయిపోలేదు. నిధులు కావచ్చు, ఆ రికమెండేషన్స్ ఉంటేనే ఆ విధమైనటువంటి అప్పు పుట్టడం కానీ అవన్నీ ఉంటాయి. సో ప్రాజెక్టు అనుమతులు కావచ్చు పెద్ద ఎత్తున ఇచ్చారు. సో అప్పుడు సపోర్ట్ చేసి ఆ తర్వాత బాగుంది, భేష్గా ఉంది అని చెప్పి ఆ తర్వాత రాజకీయపరమైన విమర్శలు చేస్తోంది బీజేపీ అని అంటున్నారు. మేడం, ఇక్కడొకటి గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రాజెక్టులకు అడ్డుపడదు కడతామంటే. అందులో ఇది స్టేట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే కేంద్రము సహకారము తీసుకొని చేద్దాము, ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా మనం ఆమోదింపజేసుకుందాం, దాని గురించి కనీసం వినకపోతే ఫైట్ చేద్దాము అనే విధంగా వ్యవహారం చేయలే కేసీఆర్ గారు. మేఘాల మీద తొందరగా, అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన అప్పటికే 1 year స్టెబిలైజ్ గానికి కొత్తగా గవర్నమెంట్ వచ్చారు, కొత్తగా ముఖ్యమంత్రి అయ్యిండు, కొత్తగా మంత్రులు అయ్యారు. వాళ్ళకు ఒక్కడేసారి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇక మేము ఉన్న టైంలోనే ఈ ప్రాజెక్ట్ ని కట్టాలి, ఎండ్ చేయాలి, ప్రారంభోత్సవం చేయాలి అనేది వారి యొక్క తొందరపాటు. సో ఆ తొందరపాటు వల్ల ఏంటంటే వీరు జియో ఫిజికల్ గానీ జియో టెక్నికల్ గానీ చెయ్యలేదు అనేది ఆ రోజు మొత్తుకున్నారు, ఈ రోజు మొత్తుకుంటున్నారు. మనం ఒక ఇల్లు కట్టాలంటేనే రోడ్ కాంటూర్ తీసుకుంటాం, విండ్ ఫ్లో తీసుకుంటాం, ఎర్త్ క్వేక్స్ విషయాలలో తీసుకుంటాం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాం. సో ఇన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సిస్మలాజికల్ కండిషన్, ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎన్ని రోజులు పడుతుంది మీకు తెలుసు కదా. మేము ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం లోపలనే గృహప్రవేశం చేయాలి అని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్క ఇల్లు కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. తాత్కాలికంగా సున్నాలు లేకముందే ఇటుక గోడలు కట్టగానే మనం గృహప్రవేశాలు చేసుకొని కూడా ఒక 2 ఏళ్ల తర్వాత ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక పోతాం. మరి ఒక ఇల్లుకే ఇంత జాగ్రత్తలు తీసుకుంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక 3-4 వాస్తవాలు చెప్తాను మేడం. ఒకటి, ఈ ప్రాజెక్టు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే చిన్న సంక్షేమం అంతా ఎండబెట్టింది, చిన్న చిన్న నీటిపారుదల శాఖను ఎండబెట్టింది. కేవలం ఒక కాళేశ్వరమే ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెయ్యాలనే ఒక దృక్పథంతో మిగతా అన్ని కూడా, అంటే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక్కడ అనేక పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి ఒక్క ప్రాజెక్టుని ఎన్నో ప్యాకేజీలు, అవి 17 ఎన్నో ప్యాకేజీలు అనుకుంటా అవి. సో అవన్నీ పెట్టేసి సబ్ కాంట్రాక్ట్లలో వీళ్ళే జొర్రి తీవ్రమైన అవినీతికి పాల్పడ్డదని నేను అనడం కాదు, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది మేడం. ఆ తర్వాత మీరు చూసినట్టు అయితే వాస్తవాలు ఏంటంటే దీంట్లో కాళేశ్వరం పిల్లర్స్ కుంగిపోవడం అనేది వాస్తవం. నేను స్వయంగా పోయి చూసి వచ్చాను. ఆ రోజున్న బీఆర్ఎస్ బస్సులోనే మమ్మల్ని తీసుకెళ్లినారు. ఆయన ఎయిర్ క్రాక్స్ అని కేటీఆర్ అన్నాడు. మేము పోయి చూస్తే మా భుజాలే అందులో పట్టినాయి. ఆ బస్సులో మన దేవిప్రసాద్ అన్న కూడా ఉన్నారు.
అందరూ జలమండలి ప్రకాష్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. మొదట్లో వీరు ఏం చెప్పినారంటే బాంబు బ్లాస్ట్ అయ్యింది, ఎవరో బాంబు పెట్టిరు అని చెప్పినారు. ఆ తర్వాత అక్కడికి పోకుండా మొత్తం ఆపేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, కేసు చేస్తున్నారు అన్నారు. ఇంత పెద్ద సౌండ్ అన్నారు. అది లాస్ట్ కి తీసుకొస్తే అది కూలిపోయింది టెక్నికల్ దాన్ని బట్టి అని అన్నారు. ఆ తర్వాత అంతకుముందు మర్చిపోయినారు, కన్నపల్లి పంప్ హౌస్లలో మోటార్లు కూడా మునిగిపోయినాయి మేడం. అది కూడా టెక్నికల్ ఫ్లా వల్ల మునిగిపోయిందని చెప్పినారు. ఏది ఈ 2 TMC 1 TMC రోజు ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్ట్ దగ్గర పంపులు మునిగిపోతాయి బిహెచ్ఎల్. మళ్ళీ దాంట్లో ఆ పంపులు బిహెచ్ఎల్ నుంచి కొన్నారు. ఎట్లా కొన్నారు మేడం? మొత్తం మీకు సిరీస్ ఆఫ్ ది ఒక్క 2-3 విషయాలు చెప్తాను మేడం. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, బిహెచ్ఎల్ లో మోటార్లు అన్ని పెండింగ్ ఉన్నాయి మేడం. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఆర్డర్ ఇచ్చి తీసుకోపోలేదు. అయితే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కొన్నట్టుగా ఉండాలి, కానీ దాంట్లో అవినీతి ఎట్లా చేయాలనే ఆలోచన చేసినట్టుగా మనం వార్తలు పుకార్లు షికార్లు చేసినాయి. ఏంటంటే బిహెచ్ఎల్ కి ఆ ప్రైవేట్ కంపెనీ వాడికి రిటర్న్ కి పైసలకు కేసులు వేసి తిరుగుతా ఉన్నాడు బిహెచ్ఎల్ చుట్టూ. అయితే దీంట్లో ఏం చేసినారంటే ఆ మోటార్లు మేము తిరిగి ఎవరికైనా అమ్ముతే మీకు చెల్లిస్తాం, లేకపోతే అప్పటి వరకు చెల్లించమన్నట్టు బిహెచ్ఎల్. అయితే ఈ రోజు ఆ రోజు ప్రైవేట్ కంపెనీని రిలీజ్ చేస్తాం బై, మేము పైసలు ఇచ్చి బిహెచ్ఎల్ దగ్గర కొంటాం, నీవు పనికిరాని మోటార్లు వెనకటి టెక్నాలజీతో ఆర్డర్ ఇచ్చిన మోటార్లని మేము కొంటాం. అయితే ఆ కొన్న తర్వాత బిహెచ్ఎల్ కు డబ్బులు వస్తాయి, దాన్ని మీకు మీ కాంట్రాక్ట్ బట్టి తిరిగి అమ్ముకుంటే ఇస్తాం అన్నట్టు అక్కడ ఒక హేరాఫేరీ జరిగినట్టుగా మనం వార్తలు చేసినాయి మేడం. ఇక అక్కడ నుండి మొదలైపోయి ఇప్పుడు ఆ పంపులు మునిగిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి. అక్కడికి ఎవరిని రానియకుండా ఆగమేఘాల మీద కేసీఆర్ గారు వెళ్ళి మన హరీష్ రావు గారు లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం, మీరు మంచి సిరీస్ అవినీతి గురించి ఒక్క నిమిషం జోస్నా గారు ఒక్క నిమిషం. అయితే అవినీతి అక్కడ కన్నపల్లి పంప్ హౌస్లలో జరిగింది, ఆ తర్వాత పియర్స్ మునిగిపోవడంలో జరిగింది. ఆ రోజు ఇది 1 లక్ష కోట్లే అంటున్నారు మేడం. ఇండైరెక్ట్ గా హెలికాప్టర్లను వాడినారు అధికారులు కూడా. స్మితా సబర్వాల్ గారు హెలికాప్టర్ మీద ఎన్నిసార్లు పోయింది, ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు పోయినారు, మంత్రులు ఎన్నిసార్లు పోయినారు, ఆ రోజు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎన్నిసార్లు పోయినారు. ఒక్కొక్క హెలికాప్టర్ కారు కూతవేటు దూరంలో ఉన్న కారులో పోవాల్సిన ప్రయాణాన్ని హెలికాప్టర్ లో పర్యవేక్షణ చేసినారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఎర్రింగ్ అఫీషియల్స్ దాదాపు 33-35 మంది ఉన్నారని విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన ఈ గవర్నమెంట్ డిబేట్ లో అర్థం ఉండదు, కంక్లూజన్ లేకపోతే అసలు యాక్చువల్ గా ఈ వైఫల్యాలు కట్టడం నిర్మాణం వీటిలెక్కే చూస్తున్నారు కానీ అయిన ఖర్చు ఎంత పెట్టి కొన్నారు, ఈ అవినీతి మార్గంలో మాత్రం దానికి సంబంధించి విచారణ జరపట్లేదు అనేది మీ ఉద్దేశం. దేవిప్రసాద్ గారు, జ్యోత్స్న గారు, సరే ఇప్పుడు ఇద్దరు మా ఇద్దరికి సమాధానం చెప్పాలి. ఇద్దరికి సంబంధించినటువంటి ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ఏమీ జరగలేదు అనేది, అంటే దానికి సంబంధించినటువంటి టెస్టులు జరగలేదు, డిజైన్స్ జరగలేదు, ఏం జరగలేదు, గాలిలో మెడలు కట్టినట్టు ప్రాజెక్టు కట్టారు అనేటువంటి వాదన అర్ధరహితం. చాలా ప్రాజెక్టులు ఇంతకు ముందు కూడా కట్టినటువంటి కోల్పోయినటువంటి ఉన్నాయి, అవి ఏమి లేకుండా గాలిలో పోయినాయా? ఇప్పుడు అనేక మనం మోబ్రీ పోయింది గుజరాత్ లో, మొత్తం కొట్టుకపోయి వేలాది మంది చనిపోయినటువంటి నేపథ్యాన్ని చూసాం. మొన్న బీహార్ లో జరిగినటువంటి దుర్ఘటన చూసాం, ఇంకొక రాష్ట్రంలో చూసాం. అన్ని చేసిన తర్వాత కూడా రకరకాలుగా ఎక్కడో దగ్గర ఒక చిన్న సమస్య వల్ల ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు వస్తాయి. కానీ ఆ ఇంటెన్షన్ ను అవినీతి ఇంటెన్షన్ గా చిత్రీకరించేటువంటి పని చేయడం అనేటువంటిది పొరపాటు. ఇలా కమిషను దేని మీద చేస్తుంది? ఇంతకుముందు శోభక్కరది కన్స్ట్రక్షన్ కావచ్చు, డిజైన్ కావచ్చు, లేకుంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ కావచ్చు, డెఫినెట్ గా వాటిలో లోపాలు ఉంటే సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇంటెన్షన్ గా ఎవరైనా తప్పులు చేసి ఉంటే శిక్షలు కూడా పడాలి, అందులో సెకండరీ ఉండదు. డెఫినెట్ గా వాటి కోసం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా ఈటెల రాజేందర్ గారు ఒక కేబినెట్ మంత్రి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో గౌరవంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, ఉద్యమకారుడు. హరీష్ రావు గారు అందులో ఆయన కూడా కేబినెట్. ఇద్దరు కేబినెట్ సభ్యులు కూడా కలిసి ఘోష్ దగ్గర వివిధ డిఫరెంట్ గా పోయి ఇది కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం, దేనికైనా నేను రెడీ అని ఈటెల రాజేందర్ గారు అన్నారు, హరీష్ రావు గారు చెప్పారు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టంగా ఇది కేబినెట్ తీర్మానం కాదని చెప్పలేదు. ఆ కమిటీ వేశారు, కమిటీకి ముందు వచ్చినటువంటి ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం ఇచ్చే నివేదికల మీదనే ఆధారపడి కమిషన్లు నిర్ణయానికి వస్తాయి తప్ప కమిషన్ కు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగం లేదు. జ్యోత్స్న గారు, ప్రభుత్వం ఈ కేబినెట్ నిర్ణయం తీసుకోలేదు అంటే వాళ్ళు ఇచ్చేటిగో ఫలానా జిఏడి సెక్రటరీలో లేదో వాళ్ళు పేపర్లు ఇచ్చిండ్రు అని చెప్పి
అదేదో ఈడీఓయో సిబిఐఓయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేడ్ చేసి మొత్తం సీజ్ చేసి వచ్చినప్పుడు విషయాలు తెలుస్తాయి. ఇలా ప్రభుత్వం సమర్పించినటువంటి విషయాలే నివేదికల్లో వచ్చేటువంటి అంటే అవకాశం. దేవి ప్రసాద్ గారు కాబట్టి అంటే కేబినెట్ ఆమోదం లేకుండా జోత్స్న గారు. కేబినెట్ ఆమోదం జోత్స్న గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ల అవినీతి ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర 100 కోట్లు దాదాపు 1000 కోట్ల దాకా ఆల్రెడీ సీజ్ అయినాయి. ఇంకా కనిపించని ఎన్నో, దాచిపెట్టిన ఎన్నో. కాదు మొన్న హర్యానాలో అక్కడ ఇక్కడ కోట్ల కొద్ది జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వాలన్నీ అవినీతిలేనా? అంటే అక్కడ అవినీతి వేరే వాటితో అంటే అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ జరగవచ్చా తెలంగాణలో? మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినారు, ఎన్నో కూలిపోయిన వాటిని మనం ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోవాలి? నేనేం తీసుకోమని చెప్తలేనే మేము ఏమైనా చేస్తాం కానీ మీరు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారా? అక్కడ కూలిపోయింది, ఇక్కడ కూలిపోయింది, ఎక్కడ కూలిపోలేదా, ఇది కూలిపోతే తప్పేముంది అన్నట్టు మీ నేరేషన్ ఉంది. అన్న శ్రీనన్న గారు, నేను అట్లా నేరేషన్ చేస్తలేను. మీరు భారతదేశంలోనే ఒక దగ్గరనే ప్రాజెక్టులో లోపాలు వచ్చినాయని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రాజెక్టులలో సహజంగానే వచ్చేటువంటి లోపాలు ఉంటాయి. ఇప్పుడు నాగార్జున సాగర్ తీసుకున్నాం, మీరు నేను శోభక్ అందరం అన్నాం. ఆ సైట్ ముందుకెందుకు వచ్చింది, వెనకపోతే తెలంగాణకు లాభం అయ్యేది ఉండే అన్నాం. మరి అప్పుడు మన శక్తి సరిపోలేదు, కట్టేసిండ్రు. ఇలా అనుభవిస్తున్నాం. కుడి కాలువ ఎడమ కాలువ పేర్ల మీద ఎంత శోభిస్తున్నామో మనకు తెలియదా? ఇప్పుడు నది లేని చోట కూడా రిజర్వాయర్లు. ఇంతకుముందు శోభక్ ఒక మాట అన్నది, కందలేరు 68 టీఎంసీలు, ఇలా మల్లన సాగర్ 50 టీఎంసీనే. 50 టీఎంసీలు స్టోర్ చేస్తలేరు, భవిష్యత్ అవసరాల కోసం నిర్మించరు. రేపు హైదరాబాద్ కానీ అవసరాలు వస్తే నదీలు ఉన్న దగ్గరనే రిజర్వాయర్లు ఇంత పెద్ద కట్టాలి. మేము 16 టీఎంసీలకు చేసాము, మీరు పెంచారు అనేది నేచర్ సపోర్ట్ లేనిది మానవ నిర్మిత రిజర్వాయర్లు అంత పెట్టడము, అంత వెయిట్ పెట్టడము, భూకంపాలు రేపు డిస్మెంటల్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. దాని కింద వస్తాయి. మన ప్రభుత్వాలు ఎన్ని కట్టినా ఇంటాక్ట్ ఉంటాయని రిపోర్ట్లు వస్తాయి. వేరే ప్రభుత్వాలు మన భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏవి కట్టినా కొట్టుకపోతాయి అనేటువంటి సిగ్నల్సే వస్తాయి. ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం. ఇది ఒక్క మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకోటే కాదు. ఇప్పుడు ఇందిరా గారు అంటున్నారు క్యాబినెట్ ఆమోదం లేదు, దానికి ఒకవేళ ఉంటే మినిట్స్ ఉంటాయి కదా. డెఫినెట్ గా నేను ఏమంటున్నా, ఇప్పుడు శోభక్క గారు క్యాబినెట్ ఆమోదం లేదన్నారు. నేను ఉన్నది 2 క్యాబినెట్ మంత్రులు చెప్పిన విషయాలు చెప్తున్నా. నాకు తెలియదు, నేను క్యాబినెట్ మంత్రిని కాదు, శోభక్క కాదు, సీనన్న కాదు. 2 క్యాబినెట్ మంత్రులు వచ్చి ఇది క్యాబినెట్ నిర్ణయం అని చెప్తే అది క్యాబినెట్ నిర్ణయం కాదని మినిస్టర్ చెప్పారు కాబట్టి అది సర్టిఫికేట్ అన్న. వేరే ఎంక్వైరీస్ జరగొద్దా? వేరే ఏజెన్సీస్ జరగాలి. నేను ఏమంటున్నా, ఘోష్ గారు సీజ్ చేయమనండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ప్రొసీడింగ్స్ సీజ్ చేసి ప్రభుత్వానికి తీసుకురమ్మనండి. నిజాలు బయటపడతాయి. లేదు సీనన్న, వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చెప్పారు. ఒకవేళ కేబినెట్ ఆమోదం లేకుండా జరిగి వాట్ అబౌట్ విజిలెన్స్ రిపోర్ట్ అన్న? ఏం విజిలెన్స్ రిపోర్ట్ ఏమొచ్చింది? విజిలెన్స్ రిపోర్ట్ లో ఎర్రింగ్ అఫీషియల్స్ మీద ఇంతమంది నేరుగా ఆయన చేసిండు అన్నారు. మరి ఇప్పుడు ఈఎన్సీ, ఇప్పుడు మీరు అధికారంలో, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ గా శ్రీనివాస్ గారు, మీరు ప్రధానికి మీరు ఆర్గ్యుమెంట్ ఇట్లా చేస్తే కుదరదు. నేను ఏమంటున్నా, ఏ అధికారి అయినా అవినీతి పరంగా ఇలా 1000 కోట్ల రూపాయలు ఒకరి దగ్గర దొరికినాయి అంటాడు. 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి దొరికినాయి? ఆయన సర్వీస్ ఎంత? కాంగ్రెస్ తెలుగుదేశం సంపాదించింది ఎంత? చేయండి, చేయమనండి. నేనేమంటున్నా స్వాతంత్రం వచ్చినప్పటి ఇప్పటివరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందరి మీద ప్రజాప్రతినిధి దగ్గర నుంచి రూపాయి తీసుకున్న ప్రజాప్రతినిధి దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నటువంటి అందరి మీద ఎంక్వైరీ చేయమనండి. ఎవరొద్దంటారు? ఎవరైనా అడ్డుపడతారా? ఏ అధికారైనా తప్పుగా సంపాదించి ఉంటే, ప్రజలను పీడించి ఉంటే అరెస్ట్ చేసుడు కాదండి. వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను సర్వీస్ లో రీఇన్స్టేట్మెంట్ చేసుడు కాదు. వాళ్ళని డిస్మిసల్ ఆఫ్ ది సర్వీస్ చేసి శిక్ష చేయండి. మిగతా వాళ్ళకి వీళ్ళకి తేడా ఎందుకు? అధికారులు బలైతారేమో. పొలిటికల్ కరప్షన్ గురించి ఎట్లా? మరి లోకాయుక్త స్ట్రాంగ్ లేదు కదా ఇక్కడ. మన చట్టాలు చేయాలి కదా. ఏ ప్రజాప్రతినిధి అయినా ఒక రూపాయి అసలు పర్మిషన్స్ లేకుండా నిధులు కావచ్చు, ఏ అనుమతులు లేకుండా, కొన్నిసార్లు అయితే డిపిఆర్ అనేదే లేదు, డిపిఆర్ ఒకటి కట్టింది ఒకటి అన్నట్టుగా కూడా, అంటే ముఖ్యంగా పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్న కామెంట్స్ ఇవి. సో ఇటువంటివి ఏవి నిజాలు, ఏవి అబద్ధాలు, ఏది రిపోర్టో తెలియనటువంటి వార్తల సర్క్యులేషన్స్ జరుగుతున్నాయి. అసలు ఏంటి నివేదిక ఏంటి చెప్పండి.
ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకి అప్పటికే 13 పర్యావరణ అనుమతులతో 13 అనుమతులు వచ్చిన్నాయి కేంద్రం నుంచి. ఆ తర్వాత కొన్ని ఒక 6 7 పెండింగ్ ఉన్నాయి. అప్పుడు ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చినారు? అప్పుడున్న ఇంజనీర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఎందుకంటే ఇవన్నీ అప్పుడు అంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం చాలా కష్టపడ్డాము ఈ ప్రాజెక్ట్ వాటిపైన, కేసీఆర్ చేసిన మోసాల పైన. మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా పాత్ర చాలా కీలకం. ఇట్లా కొట్లాడుతూనే ఉన్నా. దీని వల్లనే అవినీతి జరుగుతుంది, మాకు నష్టం జరుగుతున్నది, బిడ్డల ఆశలు ఏమంటారు హరియాశలు అయిపోతున్నాయి అని పలుసార్లు చెప్పినాము. ఇవాళ పదే పదే మళ్ళీ ఎత్తుకుంటున్నారు. నేను ఏం చెప్తున్నా అంటే కమిషన్ రిపోర్టు ప్రభుత్వం ఏమిస్తే గదే చేస్తుందని అన్న చెప్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చేది ఏమిస్తుంది? పేపర్ డాక్యుమెంటే ఇస్తుంది. తర్వాత ఎంక్వైరీకి అందరికి దానికి సంబంధం ఉన్న అటువంటి వాళ్ళు, కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలను, మేధావులను అందరినీ కమిషన్ పిలిచింది. వాళ్ళందరి దగ్గర తీసుకుంది, ఎంక్వైరీ చేసుకుంది, కన్క్లూడింగ్ గా ఒక రిపోర్ట్ చేస్తుంది. ఆ రిపోర్ట్ లో ప్రాథమికంగా చిన్న అంశము, ఎంత పెద్ద బుర్ర పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఇల్లు కట్టాలంటేనే దాని సాయిల్ టెస్ట్ చేస్తున్నాం. ఒక ఇల్లు కట్టాలంటే దానికి కంప్లీట్ గా ఎలా స్ట్రక్చర్ ఉండాలని ఒక ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టినాం అన్న దగ్గర సమాధానం లేదు. తుమ్మడి గడ్డ దగ్గర ప్రతిపాదిస్తే తుమ్మడి అడ్డు దగ్గర ఉన్నటువంటి పథకం ఎత్తిపోతలో పైసలు ఎత్తిపోయొచ్చు. నాకు నష్టం జరిగింది, దీని గురించి మాట్లాడతలేరు ఎవరు. ఇదే కదా కేసీఆర్ వాళ్ళ కోట్లకు ఎదగడానికి కారణం ఏంటి? ఆ కుటుంబ అవినీతి పరంగా డబ్బులు కారణం ఏంటి? ఇది కదా మాట్లాడుకోవాల్సింది. దాని ప్రకారంగా ఇప్పుడు తుమ్మలహెట్టి దగ్గర నీరు లేదన్నది ఒక సాకు మాత్రమే అని అంటే రిపోర్ట్ ఉంది, నీరు లేదన్న రిపోర్ట్ ఉంది, కానీ అది ఆ రిపోర్ట్ అనేది ఒక సాకుగా మాత్రమే చూపారు అని అంటున్నారు. రిపోర్ట్ ఉన్నాక సాకు చూపించడం ఏంటి? ఏం చేయాలి? అక్కడ నుంచే కట్టాలా? ఇప్పుడు జోషర్ ఒకటే మాట చెప్తా. కేసీఆర్ గారి పీరియడ్ లో కేసీఆర్ గారు కాదని ఏ అధికారులైనా ఎవరైనా నిర్ణయాలు చేసే పరిస్థితి లేకుండే. ఇది మనకు అందరికీ తెలుసు, ప్రతి అంతరాత్మకు తెలుసు. కేసీఆర్ మాట ఏది చెప్తే గదే చేసిన వాళ్ళు అధికారులు చేసి వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు 100% తెలంగాణ రాష్ట్ర ప్రజల 4 కోట్ల యొక్క గోస వాళ్ళకి ముడుతుంది. ఎందుకనంటే ఇంత ప్రజలు నాశనం అయిపోయిన దీని ద్వారా ఆరోగ్యానికి దూరమైండు, ఇంటికి దూరమైండు, ఉపాధికి దూరమైండు. ఇందిరా గారు ఓవరాల్ గా కాళేశ్వరం అనేది ఒకటి మామూలుగా దీన్ని పక్కన పెడితే మామూలుగా ప్రభుత్వాల రిపోర్ట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం ఏదైనా నివేదిక లేదంటే ఏదైనా కమిటీ వేసి ఇచ్చినప్పుడు ఏదైనా చేసినప్పుడు సెంట్రల్ వేసింది వాళ్ళకి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి నివేదిక వచ్చింది అని పలు సందర్భాల్లో కాంగ్రెస్ అన్నటువంటి మాట అయితే మాకు గుర్తుంది. సో మరి వాళ్ళ నివేదికలు ప్రభుత్వ పరంగా వస్తాయి, కేంద్ర పరంగా వస్తాయి, బట్ కాంగ్రెస్ వేసేటి మాత్రం నిష్పక్షపాతంగా వస్తాయి అనుకుంటారా బీఆర్ఎస్ వాళ్ళు? శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకున్నాక మీరు చెప్పండి. ఇప్పుడు మేడిగడ్డకు సంబంధించినటువంటి ఈ ఏదైతే సైడ్ షిఫ్టింగ్ మీద 2 లేఖలు ఏది మార్చ్ 2015 లో అంతకుముందు వచ్చినటువంటి దానిలో ఇక చాలా స్పష్టంగా అక్కడ నీటి లభ్యత లేదు, 75% డిపెండ్ అవైలబిలిటీ వల్ల నీకు నీటి లభ్యత లేదు కాబట్టి షిఫ్ట్ చేయమని ఇచ్చినటువంటి 2 లేఖలు మీకు వాట్సాప్ లో పంపిస్తా, కావాలంటే మిత్రులకి ఇవ్వండి. నేను ఏమంటున్నా, మా దగ్గర ఉన్నాయి పేపర్లు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి హైడ్ చేసేటువంటి ప్రయత్నం చేసి బురద చల్లడం తప్ప వాస్తవాలు చెప్పాలి. శాపనార్థాలు మహారాష్ట్ర పోయి పర్మిషన్ తెచ్చినామని గుర్రాలెక్కి ఊరేగిండ్రు కదా, మరి మహారాష్ట్ర పోయి పర్మిషన్ లేదా? పర్మిషన్ ద్వారా నాకేం కొరికిందని అడుగుతున్నాను. కేంద్ర పాత్ర కీలకం, ఎందుకంటే అక్కడ బీజేపీ లేకపోతే వర్కౌట్ అయ్యేటువంటి అవకాశమే ఉండేది కాదు. చెప్పండి శ్రీనివాస్ గారు. జోస్న గారు, ఇప్పుడు ఒక 2 విషయాలండి. వాస్తవం అది కూలిపోయింది, పంపులు మునిగిపోయినాయి, వాస్తవం అది. దానికి దేవన్న ఏమంటుండంటే వేరే ఈ దేశంలో ఎక్కడ గూలలేదా, గిడగూలంగానే లొల్లెందుకు చేస్తుర్రు అనేది వారి ఆర్గ్యుమెంట్ ఉంది. మూడోది ఏంటి అన్నట్టు రెండోది ఏంటంటే టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి అనేది.
ఇప్పుడు అధికారుల మీద దేవన్న ఒక ఎంప్లాయీస్ కి రిప్రజెంటేటివ్ గా అధికారుల మీద నెట్టేస్తుంది తప్ప పొలిటికల్ కరప్షన్ మీద ఎట్లా అనే దానికి సమాధానం లేదు. నేనేమంటున్నా, ఇక్కడ ముఖ్యమంత్రి గారు తన ఛాంబర్ లో సింగరేణి కార్మికులు ఎట్లయితే నెత్తి మీద టోపీ పెట్టుకుని దానికి లైట్ ఉంటుందో అట్లా కేసీఆర్ గారు తన సీఎం ఛాంబర్ లో నెత్తి మీద టోపీ దాని కెమెరా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి. ఇది వాస్తవమా కాదా? సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేసినారు. డిస్కవరీ ఛానల్లో నీళ్లు బారినాయా లేదా? అప్పుడు ప్రాజెక్టు చాలా బాగుంది కదా, పిల్లలు మునగలేదు కదా, దాన్ని జమ్మూ కాశ్మీర్ లో యాడ్ చేసినాం కదా, దాన్ని బెంగాల్లో యాడ్ చేసినాం కదా, ఇంకా బంగ్లాదేశ్ లో కూడా చేసిండో ఏమో మనకు తెలియదు, కానీ ప్రతి రాష్ట్రంలో కూడా యాడ్ పడ్డది కదా, మరాఠీలో పడ్డది, వేరే వేరియస్ లాంగ్వేజెస్ లో యాడ్లు వేసినాం మనం. ఆ యాడ్ల ఖర్చుతో కూడా ఒక కాల్ అయిపోయేదో మరి ఇంకో రిజర్వాయర్ నేనేమంటున్నా అంత ఘనంగా ఘనకీర్తిని చాటుకున్నప్పుడు, అనేక అవార్డుల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు, లిమ్కా అవార్డుకు అప్లికేషన్, మరి మనకు గిన్నిస్ బుక్ అవార్డుకు అప్లికేషన్ పెట్టినది వాస్తవం కదా. మనము ఒకటే రోజు ఇన్ని క్యూబిక్ ఫీట్ల కంకర వేసినాము మనము అని చెప్పి ఆర్సీసీని మనం ఘనంగా చాటుకున్నది నిజం కాదా? మరి దాంట్లో లోపాలు వచ్చినప్పుడు దాన్ని హుందాగా స్వీకరించి లెట్ దెమ్ కమిషన్స్ ఎంక్వైరీ చేస్తున్నాయండి, రేపు ఏ శిక్షకైనా మేము రెడీ ఉంటామండి, లెట్ ఇట్ ప్రూవ్డ్ అని చెప్పి మాట్లాడితే హుందాగా ఉంటది కదా. లేదా ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేసి మళ్ళీ నేను ఎంక్వైరీ కమిషన్ నేను కడిగిన ముత్యం లాగా వస్తాను కూడా ఒక పొలిటికల్ గా కూడా చెప్పొచ్చు కదా. అది కేసీఆర్ లో అందరు ప్రజలు ఆశిస్తారు కదా. తెలంగాణ కోసం త్యాగాలు కదా, మీరు ఉద్యోగాలు వదిలేసిరు కదా, అనేక మంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, అనేక మంది ప్రాణ త్యాగాలు చేసిరు కదా. మరి అటువంటి త్యాగం కేసీఆర్ లో కూడా నాయకుడిలో చూస్తారు కదా. మన కింద మన సైన్యమే త్యాగాలు చేసినప్పుడు మనం ఎవరము విద్యార్థులు కూడా కొలువులకు అప్లై చేయకుండా, నోటిఫికేషన్లు లేకుండా తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయి, వయసు అయిపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి పెడతారని చెప్పి త్యాగం చేసిరు కదా. జీవితము 40 ఏళ్ళు అయిపోయి ఉద్యోగానికి పనికి రాకుండా ఇళ్లలో పడ్డారు కదా. మరి ఇవన్నీ త్యాగాలతో ఉన్నటువంటి తెలంగాణలో ఆ నాయకుడికి ఎంత త్యాగ నిరతి ఉండాలనో, మా దేవన్నకి ఎంత ఉండాలనో, మాకెంత ఉండాలనో మీరందరూ నిర్వచనం చేయండి అన్న. టిఆర్ఎస్ పార్టీ త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ ఇవాళ బీఆర్ఎస్ గా మార్చుకొని కరప్షన్ పునాదుల మీద వారు నిర్మాణం చేసుకున్నారు. దాన్ని మనం సపోర్ట్ చేయడానికో ఇది చేయడానికో కాదు కదా. తెలంగాణ పోరాటంలో 20 ఏళ్ళు నూనెంగు ఇప్పుడు అందరికి కూడా మా వయసు అంతా పోయింది కదా. మంచి ప్రొడక్టివిటీ ఉన్నటువంటి టైంలో మరి వాళ్ళకి ఏ రకంగా చెప్పండి శ్రీనివాస్ గారు, ఏమైనా పంచ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వనా జోష్న గారు, నేను సబ్జెక్ట్ కు కన్ఫర్మ్ నేనేమంటున్నా మేడం, ఒక్క నిమిషం. గంభీరమైన ఇది ఆషామాషి. నేను వ్యంగ్యము హ్యూమరస్ ఎందుకు జోడిస్తలేనంటే ఇది క్రైయింగ్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్. నేను ఒక ఉదాహరణ చెప్తాను. అన్న కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసిండు, నేను చేసిన. ఇవాళ ఒక చిన్న స్కీమ్ పెట్టి ఒక సంచార జాతులకు గింత ఇద్దాము, ఓ డబుల్ బెడ్రూమ్ స్కీమ్లకు గింత ఇద్దాము అని అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆ రోజు డబ్బులు లేవనేటటువంటి విధానములో ఒక్క రూపాయి కూడా కేసీఆర్ గారు ఏ డిపార్ట్మెంట్ కి ఇవ్వకుండా పిల్ల కాలువలన్నీ బంద్ చేసి పెద్ద కాలువ కాళేశ్వరంలో లక్షల కోట్ల రూపాయలు పోసుకొని ఆ బిల్లులు ఫైనల్ గా దేవి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ పరంగా అయితే భూ పరీక్షలు సరిగా లేకుండా, దయచేసి టైం అయిపోతుంది, ఇంత సేపు దయచేసి పథకాల గురించి ఇవి కాదు, ప్రాజెక్టు గురించి అనుమతుల గురించి నివేదిక పైనే మాట్లాడుతున్నాం. దయచేసి ప్లీజ్. ఇప్పుడు నేనేమంటున్నా జోష్న గారు, నివేదిక పూర్తిగా బీఆర్ఎస్ ను దోషిగా నిలబెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం ఎన్ని నెలలలో బిల్లులు శాంక్షన్ అయినా, ఎంత తొందరగా శాంక్షన్ అయినా ఆ లెక్క దిద్దాం విజిలెన్స్ రిపోర్ట్ తో కానీ కమిషన్ రిపోర్ట్ గా తెలిసిపోతుంది. దేవి ప్రసాద్ గారు, ఇప్పుడు నివేదిక ప్రకారం ఓ పరీక్ష సరిగా లేదు, భూ పరీక్షలు శాస్త్రీయంగా జరపలేదు. ఇప్పుడు నేనేమంటున్నా, నివేదిక రాలేదు జోష్న గారు, మీరు కూడా తప్పులు మాట్లాడలేదు. నివేదిక చెబుతోంది, నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. నివేదికలో లీక్స్ మాత్రమే పత్రికల్లో వార్తలు వచ్చినాయి. నివేదిక ఏం ఒక్క నిమిషం. కాగులు ప్రతి సంవత్సరం వస్తే 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ వస్తున్నాయి, మీ మీద కూడా వచ్చినాయి. నేనేమంటా, కాగులు ఇవన్నీ పక్కకు పెట్టి వాటి మీద చర్చ చేద్దాం, ఏ కాగు ఏమన్నది ఎట్లా అన్నది. నేను ఏమంటున్నా, ఈ నివేదికకు సంబంధించినటువంటి కన్క్లూజన్ అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇవన్నీ కూడా లీకులు. ఎప్పుడు లీకులు ఇవి? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక లీకులు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఒక లీకులు, ఇలా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక లీకు. ఈ లీకులు తప్ప అసలైనటువంటి విషయాల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. 23 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా, 15 లక్షల క్యూసెక్లు వచ్చినా, అధిక వరదలు వచ్చినా, ఆ 3 పిల్లలకు విషయం ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టు కూడా డ్యామేజ్ కాలేదు, అన్ని ఇంటాక్ట్ గా ఉన్నాయి.
నీళ్లు ఇవ్వడానికి ఎన్డీఎస్ఏ కూడా ఏం చెప్పింది, అవసరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి అవసరమైనటువంటి మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయమని చెప్పింది. 2 ఏళ్ళైనా ఆ ప్రయత్నం జరుగుతలేదు. నీళ్లు ఇవ్వకుండా యథేచ్ఛగా నీళ్లు బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి కేసీఆర్ హయాంలో జరిగినటువంటి నీటి ప్రయత్నం మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో ఒక భాగం ఇచ్చిన హామీలు. ఫైనల్ గా ఇందిరా గారు మరో కమిటీ కూడా వేయబోతున్నారు. కమిటీల మీద కమిటీలు ఖచ్చితంగా బీఆర్ఎస్ దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు. ఫైనల్ క్వశ్చన్ ప్లీజ్ కన్క్లూడింగ్ మీరు. ఇప్పుడు మేము ఏది ఫ్యాబ్రికేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసినటువంటి వాటి ఆధారాల బేస్ లోనే కంప్లైంట్లు వచ్చిన దాని నేపథ్యంలోనే కమిషన్లు వస్తున్నాయి. కమిషన్లు ఇప్పటి వరకు ఎక్కడ వచ్చిన తర్వాత వాటిని తీసుకున్న దాఖలాలు లేవు. బట్ ఈ ప్రభుత్వంలో 100% రేవంత్ అన్న సర్కార్ చాలా సీరియస్ గా ఉన్నది కేసీఆర్ యొక్క అవినీతి పైన. ఆనాడు నుంచి ఈనాడు నుంచి వరకు ప్రశ్నిస్తూనే ఉంది. 100% వాళ్ళకి చేయాల్సినటువంటి రిపోర్ట్ బేస్ ఇచ్చిన కమిషన్ బేస్ లో దోషులు ఎంతటి వారైనా సరే శిక్షించక తప్పదు. ప్రజా కోర్టులోను ఆల్రెడీ పడ్డది. నెక్స్ట్ టెక్నికల్ గా పడాల్సిన దగ్గర శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ నివేదికకు సంబంధించి లీకులు అని అంటున్నారు దేవి ప్రసాద్ గారు. ఒకసారి పూర్తి నివేదిక చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇందిరా గారు పూర్తి నివేదిక చూసి మళ్ళీ మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇందిరా గారు, శ్రీనివాస్ గారు, దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.